పేరు పోల శివప్రసాద్, ఆర్పిఎఫ్ రాయల్ పీపుల్ ఫ్రంట్ నియోజకవర్గ అధ్యక్షుడిని, అదేవిధంగా జనసేన పార్టీ కొచ్చెర మండల అధ్యక్షుడిని. ఈరోజు మనం సంఘం ఏర్పాటు కానీ విగ్రహ ఏర్పాటు గురించి కానీ గత 6 నెలల నుంచి ఏదైతే మా బాబాయ్ గారు నాగేష్ బాబాయ్ గారి గురించి కానీ అలాగే మల్లికార్జున కానీ శివశంకర్ గారు కానీ వీళ్ళతో చర్చిస్తూనే ఉన్నాను. ఎప్పుడు పెడతాం, ఎందుకంటే విగ్రహం ఏర్పాటు నియోజకవర్గంలో ఒకటి ఉండే కొత్త చెరువులో. దాని తర్వాత ఈ మధ్యనే పొప్పటి ఏర్పడింది. ఇన్ని గ్రామాలు, ఇంత జనాభా 40,000కు పైగా జనాభా ఉండి కూడా ఇప్పటి వరకు కూడా 1-2 ఉన్నాయంటే మన పరిస్థితి ఎలా ఉంది, ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గ్రహించుకోవాలి మనం కూడా. ఈరోజు ఈ నల్లమాడ మండలంలో ఇంతమంది ఉన్నాం. ఇంతమందిలో యువత ఎంతమంది వచ్చారు ఒకసారి చూడండి. మీ పక్కన చూసుకోండి. ఎంచితే 10 మంది కూడా దాట్లే, ఎంచితే కింద. ఈరోజు మీకు ఏదైనా గొడవ వచ్చినా, ఏదైనా సమస్య కావాలన్నా, ఏదైనా పోరాటం చేయాలన్నా మీరు పోరాటం చేయలేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ వయసు అయిపోయింది, మీకు అనుభవం ఉంది, సపోర్ట్ ఇవ్వగలరు అంతే. కానీ ముందరకు పోయేది ఎవరు, ఏదైనా చేయాల్సింది ఎవరు? యువత చేయాల. ఇప్పుడు మల్లికార్జున కానీ శివశంకర్ కానీ ఉండి మొత్తం అన్ని చేస్తున్నారు. అదే పెద్దలు చేసే కయ్యలు అన్నీ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. మన శ్రీనివాస్ గారు ఉన్నారు ఓడిసీలో, బలంగా తీసుకెళ్తున్నాడు. అతను పార్టీ తరపున కానీ కులం తరపున కానీ ఏదైనా సరే గట్టిగా తీసుకెళ్తున్నాడు. యువశక్తి అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత గట్టిగా మనం బయటికి పోగలం. మన విష్ణు ఉన్నాడు ఈ మండలంలో, పార్టీ తరపు నుంచి చాలా పోరాడాడు. యువత అంత గట్టిగా ముందుకు పోగలదు. కానీ మనల్ని ఏం చేస్తున్నారంటే కానీ అంతసేపు పెద్దలే ఉండాలా, పిల్లలు బయట రాకూడదు, ఇంట్లో నుంచి బయట రాకూడదు, మనల్ని దాపెట్టుకోవాలా. చదువుకోండి అయ్యా, డిగ్రీ చదువుకోండి, బీటెక్ చదువుకోండి, పోండి బెంగళూరు పోండి, హైదరాబాద్ పోండి, అక్కడ చదువుకోండి, ఆడే జాబులు చేయండి, తినేంటి పడుకోండి, ఇదే ఉంది. కానీ ఇతర కులాలు ఏం చేస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. వాళ్ళ పిల్లలని నాయకులుగా తీర్చిదిద్దుతున్నారు. తెలుసా మీకు? చిన్న పిల్లప్పటి నుంచి వాళ్ళకి నూరి పోస్తున్నారు. నాయకుడిగా ఎలా ఉండాలా, 10 మందిని ఎంటసులు ఎలా తిరగల్లా, నువ్వు వాళ్ళందరికీ ఆసరాగా ఎలా పెట్టుకోవాలా, నాయకుడిగా ఎలా ఎదగల్లా, యువ నాయకుడిగా ఎలా ఉండాలా, అన్ని కులాలకి నువ్వెలా ఉండగలవు, పెద్దగా నీ చుట్టుపక్కల పెట్టుకోలేవు అని నేర్పిస్తున్నారు. మనల్ని అది ఎవరు చేయడం. అంతా మనం చదువుకొని మనకేదో కడుపుకి కావాల్సినంత తెచ్చుకోవాలా, తినాలా, పడుకోవాలా, ఇది మాత్రం ఉంది. పెద్దలు మారండి, పిల్లలని ముందర పెట్టండి, ప్రోత్సహించండి. వాళ్ళు ఎప్పుడైతే మనం నష్టపోదామంటే, ఇప్పుడు రాయలవారు కానీ ఆయన సుమారు కొన్ని 100 సంవత్సరాలు పరిపాలించారు. ఎందుకు పరిపాలించారు? తన పిల్లల దగ్గర నుంచి మొత్తం అందరికి కూడా ఆ పౌరుషం కానీ అవన్నీ ఉండి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడున్న వాళ్ళలో అది మన యువశక్తికి ఇవ్వటంలే. మన వయసు అయిపోయినాక నెక్స్ట్ ఎవరు? ఇప్పుడున్న రాజకీయ నాయకులు అన్ని పార్టీల్లోనూ వాళ్ళు పిల్లల్ని దింపేస్తున్నారు. వాళ్ళు ఇంకా వయసు 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటగానే వాళ్ళ పిల్లల్ని దింపేసి వాళ్ళ పిల్లల్ని ముందర పెట్టేసి వీళ్ళే నెక్స్ట్ మా తర్వాత వీళ్ళే దింపేస్తారు, మొత్తం అంతా వాళ్ళ వర్గం అంతా వాళ్ళ కింద వెళ్ళిపోవాలని చెప్పేసి తీసుకెళ్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతమంది నాయకులు ఉన్నారు? రావటంలే. మన దగ్గర నుంచి నాయకత్వం లేదు. ఇక్కడ ఈ మండలంలో మన వాళ్ళు ఎవరైనా పోటీ చేసి సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీకి కానీ, జెడ్పీటీసీకి కానీ గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమే ముగ్గురున్నారు. అంటే ఇంతమంది జనాభాకి మన మండలంలో ప్రాధాన్యత ఇంతే ఉంది, ముగ్గురికి. సర్పంచ్ అయితే ఇంతవరకు ఎవరు గెలసలే. అంటే నేను చెప్పేది ఏమంటే కదా, మన ప్రాధాన్యత అనేది ఏ పార్టీలో అయినా కానీ, ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఒక వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా, ఇప్పుడు ఎక్కడో కడప జిల్లాలో ఉండే వ్యక్తి ఈ నియోజకవర్గం వచ్చి తను ఇక్కడ పని చేయించగలడు. తన మాటకుండే విలువ ఏ పార్టీలో ఉండండి, ఏ పార్టీ వచ్చినా మన కులానికి పని చేయాల. కులం ఏ పార్టీ కిందికి పోకూడదు, గుర్తుపెట్టుకోండి. కులం అనేది ఏ పార్టీ పంచి కిందికి పోకూడదు. ఎప్పుడు పోతుందో మిగతా పార్టీల్లో ఉండే వాళ్ళు వ్యతిరేకమవుతారు, కులం పని చేయలేడా. కులం ఎప్పుడే కానీ ఇండివిజువల్ గానే ఉండాల. ఏ పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీ వీళ్ళకి సపోర్ట్ చేయాల. అలా ఉంటేనే కులం అనేది ఎన్నేళ్ళైనా అలాగే ఉంటుంది. ఇది ఎప్పుడైతే మర్చిపోయి కుల సంఘంలో ఉండే వాళ్ళంతా పోయేసి ఒక పార్టీకి సపోర్ట్ చేశారో ఆడికి అయిపోయా. మిగతా మళ్ళీ ఇంకో పార్టీ వచ్చినప్పుడు మళ్ళీ సపోర్ట్ చేయరు. అంటే ఈ 5 ఏళ్ళలో ఉంటామా, నెక్స్ట్ 5 ఏళ్ళు మళ్ళీ ఆ పార్టీ ఉంటుందని నమ్మకం లేదు. ఏ పార్టీ ఉండదు, శాశ్వతం కాదు, పార్టీలు అవి శాశ్వతం కాదు. 5 ఏళ్ళు ఉండవు, నెక్స్ట్ 5 ఏళ్ళు మారిపోతాయి. కాబట్టి కుల సంఘంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అంటే
పార్టీలకు అతీతంగానే ఉండండి. జనసేన పార్టీ అయినా కానీ నేను చెప్పేది, మీరు ఇండివిజువల్గా ఉండండి. ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల. ఆ ధైర్యం, ఆ గట్టిగా అడిగే సత్తా ఈ కులంలో ఉండే నాయకులకి, కుల సంఘంలో ఉండే నాయకులకు ఉండాల. అప్పుడే ఏమైనా సాధించుకోగలం. ఈ మండలంలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు? మా కొత్త చెరువులో 3,000 మందికి పైగా, కొత్త చెరువు ఓన్లీ కొత్త చెరువులో 3,000 మందికి పైగా ఉన్నారు జనాభా. ఇది మన బలిజవాళ్ళు. అంతమంది ఉన్నా కూడా ఇళ్ల పట్టాలు గత 10 ఏళ్లలో ఇచ్చినవి 30 మించి దాట్లా. మన మాటకి ఎంత విలువ ఉందో ఒకసారి ఆలోచించుకోవాలా. ఏ పార్టీలో ఉన్నా కాకుండా ఏమని చేసుకొని 2 పార్టీలు వచ్చి చేసిపోయారు. ఏమి అది మనము ఈరోజు అక్కడ ఒక వ్యక్తే కానీ, ఒక కులంలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తే కానీ తను సుమారుగా 50 మందికి ఇప్పించాడు వాళ్ళ కుల వ్యక్తులకి. కానీ వాళ్ళ జనాభా మనతో తీటుగా లేదు. అంటే వాళ్ళకుండే విలువ మనకి ఆటికి పోయింది. మనము అసమర్థతలో ఉండమంతే. అసమర్థత మనం చెప్పుకోకూడదు. మనం చెప్పేదంటే నీకు విలువ ఆడుంటుందో ఆడే ఉండండి. నీకు విలువ ఆడిస్తారో అది ఏ పార్టీ అయినా కానీ ఎక్కడ ఉండండి. మీరు విలువతో బతికేది నేర్చుకోవాలా. మనము ఆ ధైర్యము, ఆ దమ్ము మనం వదిలేసుకుంటాము. ఎవరు మనకి విలువ ఇవ్వరు. నువ్వు ముందర తోలుబొమ్మ పెట్టుకుంటారు తప్ప మీకు ఏది పని చేయరు. మీకు మనం వచ్చినప్పుడు 10 మందికి మనకు ఉండే